గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Dear viewers of iDream, this is the really a wonderful moment here in the studio. That is KD, Rowdy, JD అని మాట్లాడుకునే JD చక్రవర్తి ఇన్ని సంవత్సరాలు శివ తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు తన కెరీర్ని చాలా బ్యాలెన్స్గా నడుపుతూ మధ్య మధ్యలో కాంట్రవర్సీలు అనే ఒక కలర్ని అలాగ ఎగజిమ్ముతూ తన కెరీర్ని పబ్లిక్లో మాస్లో క్లాస్లో అలా యాజ్ ఇట్ ఈస్గా నిలబెట్టుకున్న ఒక ఛాంపియన్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ JD చక్రవర్తి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నువ్వు చెప్పిన మూడు నాకు సంబంధం లేని పేర్లు. కేడి సంబంధం లేదు, రౌడీ నాకు సంబంధం లేదు, JD కూడా నా సొంత పేరు కాదు, శివాలో నా క్యారెక్టర్ నేమ్, కాబట్టి ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్. సో అండ్ కమింగ్ బ్యాక్ టు iDream, I should say something about iDream. ప్లీజ్. Since I don't dream, I like iDream. Seriously. నాకు అది వ్యాధి అనుకున్నా నేను, నాకు కళలు రావు. సో వ్యాధి అనుకుని బాలపరమేశ్వరరావు గారిని చాలా పెద్ద డాక్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన నన్ను టెస్ట్లు గట్రా అన్నీ చేసి దగ్గరికి వచ్చి వాటేసుకున్నారు, ఎంత అదృష్టవంతుడు అయ్యాను అని. ఎందుకంటే ఐ డోంట్ డ్రీమ్, ఐ థాట్ సమ్ పీపుల్ ఫర్గెట్ వెన్ దే డ్రీమ్. సో ఐ థాట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ నాకు డ్రీమ్ అనే ఒక ఏదైతే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంటుందో అది నాకు లేదు. ఇవాళ అలాంటిది iDreamకే వచ్చాను. అండ్ యూ మేక్ ఎవ్రీబడి డ్రీమ్ త్రూ iDream. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నేను ఎందుకు KD రౌడీ అన్నానంటే, రాజ్ కపూర్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నన్ను సాలార్ రాజ్ కపూర్ అన్నంతకాలమే నాకు మాస్ ఇమేజ్ ఉన్నట్టు రాజ్జీ అంటే రాజ్ కపూర్ చచ్చిపోయాడని చెప్పాడు. అబ్బే నేను అలాగా హర్ట్ అవ్వలేదు, నువ్వు హర్ట్ అవ్వని నేను అనలా, కానీ ఆ మూడు నాకు సంబంధించినవే కాబట్టి నేను దాన్ని రాబోతున్నా తర్వాత కూడా చెప్పా. ఏంటంటే నీ క్యారెక్టరైజేషను శివలో, తర్వాత నీ లుక్కు, తర్వాత నీవు మాట్లాడే ఒక గల్లిబుల్ కైండ్ ఆఫ్ రెక్లెస్నెస్ ఇన్ మాటల్లో, వీటి వల్ల పబ్లిక్లో ఏంటంటే JD అనగానే, JD చక్రవర్తి అనగానే ఏదో చాలా క్రూరుడు, దుర్మార్గుడు, అసలు అమ్మాయిలు కనిపించారంటే ఎత్తుకెళ్ళిపోతాడు, ఒక్కళ్ళు కనిపిస్తే హత్య చేస్తాడు, ఇలాంటి ఒక. కానీ నువ్వు అది కాదు. కాదు నేను అంటే నేను ఖచ్చితంగా కేడీని. మళ్ళీ విను, మాట మీద నిలబడినని ఇందాకే చెప్పే ఇంటర్వ్యూకి ముందరే. ఇక్కడ క్వశ్చను, నేను కేడీని, నేను మంచివాడిని కానే కాదు. ఆ మూడు పేర్లు నావి కాదన్నా, ఆ మూడు గుణాలు లేవనలేదే. నేను మంచివాడిని కాదు, ఐఎమ్ నాట్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్. నువ్వు చెప్పేస్తే నేను వినేస్తానా? కాదు, నేను డెఫినెట్గా కేడీని. కాదు విను, ఎందుకు కేడీని అంటే నేను చాలాసార్లు చెప్పాను ఇదొక ఇంటర్వ్యూస్లో కూడా. మా శివాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే వాడితో జాదూ టోనా మంగళ్ సింగ్ చేసి వాడిని అక్కడి నుంచి తీసేసి ఆ పొజిషన్ నేను వచ్చేసాను. ఓకే, మరి అది కేడీగా. రౌడీని అంటే నాకేదో మనందరం చిన్నప్పుడు సరదాగా ఏదో వీధి గొడవలు గందరగోళాలు వెళ్తాం. అది కనుకనే వెళ్ళుండకపోయి ఉంటే ఉత్తేజ్గాడికి పరిచయం ఇవ్వండి కాదు. ఉత్తేజ్గాడు నేను చేసే ఆ చిన్న రౌడీజంలో వాడు దాన్ని అద్భుతంగా అడ్వాంటేజ్ తీసుకుని వాడు బతికేసేవాడు. కాబట్టి ఒక కేడీ నుంచి రౌడీ అయిన నన్ను రామ్ గోపాల్ వర్మ గారి JDని చేశారు. సో ఏది కాదనాలి? సో నేనే కాంట్రడిక్ట్ చేశాను. అవి నా పేర్లు కాదు, కానీ నా గుణాలు అవి. 100% నువ్వు ఏం చెప్పుకున్నా, నువ్వు ఎలా చెప్పినా, ఎంత లాంగ్వేజ్ నువ్వు వాడినప్పటికీ కూడా బేస్ ఆఫ్ ఇట్ నాకు తెలుసు. కాబట్టి యు ఆర్ సచ్ ఎ జెంటిల్మెన్ అండ్ యు ఆర్ ఎ వెరీ డిసిప్లినేరియన్ ఇన్ లైఫ్. అస్సలు అన్నీ లేనివన్నీ చెప్తున్నావు. లేనివి చెప్పట్లేదు, నీకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మాస్ ఇమేజ్ పోతుందని. నాట్ రియలీ, ఐఎమ్ నాట్. ప్రపంచంలో నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటారు, కానీ నేను కాదని నిజం చెప్తే నమ్మట్లేదండి ఈయన నాగేంద్ర గారు. నేను ఎలా నమ్ముతాను? సరే కానీ అయితే కాదు, అమ్మకి ఒంట్లో బాగోలేదని నువ్వు షూటింగ్ ఒక వారం రోజులు దాన్ని కింద మీద పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని హాస్పిటల్స్ అన్ని చుట్టూరా తిరిగి దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి నేను ఎలా చెడ్డవాడిని అనాలి? అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాగేంద్ర. నిజం, అసలు విషయం ఇది. ఇవాళ రోజున iDreamsలో అబద్ధాలు ఆడకూడదు అని కింద ఎవరో చెప్పారు నాకు. అదేంటిది? ఏంటో iDreams అబద్ధాలు రికార్డ్ అవుదన్నా కాదుట. iDreams అబద్ధాలు ఆడితే అది
అది నిజాల కింద మార్చి చెప్పేస్తుంది అని ఏదో చెప్పారు కింద. సాఫ్ట్వేర్ ఉంది ఏదో ఉంది మీ దగ్గర సాఫ్ట్వేర్. సరే ఎందుకు వచ్చిన గొడవ అని. యాక్చువల్ నిజం ఏంటంటే మా మదర్ నా పేరు మీద ఆస్తి రాయకపోవటం వల్లే ఆవిడ నేను చాలా బాగా చూస్తున్నట్టు నటిస్తున్నాను. సో ఆస్తి రాసిన వెంటనే అవుట్ హౌస్ కట్టి ఆవిడని అక్కడ పెడదామని డిసైడ్ అయ్యా. ఓకే, నువ్వు ఎంత బేస్లో మాట్లాడినా నీ బేస్ మిస్ అవ్వదు. కానీ నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్స్ ఆలోచించుకోండి. ఇది అయితే నువ్వు